మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షం దంచుకొడుతోంది. భారీ ఈదురుగాలులతో కూడిన వాన బీభత్సం సృష్టిస్తోంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలకు ప్రాజెక్టులు నిండుతున్నాయి. కడెం ప్రాజెక్టు పరివాహక ప్రాంతం నుండి ఎల్లంపల్లికి ప్రాజెక్టుకు 2 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ఇక ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 16 టీఎంసీల నీరు ఉంది. దీంతో ఏ క్షణమైన ఎల్లంపల్లి గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ఎల్లంపల్లి గేట్లు లిఫ్ట్ చేస్తే గోదావరి నది ప్రవాహం పెరుగుతుంది. దీంతో గోదావరి నదిలో కలుస్తున్న రాళ్లవాగు వాటర్ రివర్స్ వస్తుంది. రాళ్లవాగు బ్యాక్ వాటర్ తో మంచిర్యాల పట్టణంలోని ఎన్టీఆర్ నగర్, రామ్నగర్, ఎల్ఐసి కాలనీ, మెదర్వాడ, బైపాస్ ఏరియా, రంగంపేట, ఇస్లాంపుర, చింతపండువాడ జలమయం కానున్నాయి. దీంతో ఇల్లు ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లే యోచనలో ఉన్నారు ముంపు ప్రజలు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ ఈవినింగ్ స్పందన. సో ఇన్ని రోజులు వాన పడాలని కోరుకున్నటువంటి ప్రజానికానికి అయితే ఇక వాన ఆగిపోతే బాగుండనేటువంటి ఫీలింగ్ కూడా కలుగుతుంది. ఎందుకంటే విపరీతమైనటువంటి వర్షం పడుతుంది. దంచి కొడుతున్న వానతోటి జనాలు ఒక రకంగా భయపడుతున్నారు. ఎందుకంటే ఈసారి వర్షం అయితే చాలా విభిన్నంగా పడుతుందని చెప్పవచ్చు. మామూలుగా వర్షం పడడం కాకుండా భారీగా ఈదురుగాలతో కూడినటువంటి వర్షం పడుతుంది. ఎందుకంటే వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం ప్రభావంతో దాదాపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వస్తున్నాయి. ఈ ఈదురుగాలతో కూడినటువంటి వర్షాన్ని చూసి అయితే జనం బెంబలెత్తిపోతున్నారు, భయపడుతున్నారు. ఎందుకంటే వరద చాలా ఫ్లో ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు ఈ వర్షానికి విపరీతమైనటువంటి సౌండ్ కూడా వస్తుంది. ఇక ఇంత భయంకరమైనటువంటి వాన కనుక 2-3 రోజుల పాటు కంటిన్యూ ఇలానే పడితే చాలా గ్రామాలకు ముంపునకు గురయ్యే అవకాశం ఉంటుంది. వరదలు ఇప్పటికే ఎక్కువగా వస్తున్నాయి. వాగులు చాలా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇటు పట్టణాల్లో గాని పల్లెల్లో గాని చాలా ప్రాంతాలు కూడా లోతట్టు మయమయ్యే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో ప్రస్తుతం అయితే జనమైతే భయపడుతున్నారు. విపరీతమైనటువంటి వర్షం నమోదవుతుంది. ఇన్ని రోజుల పాటు ఉత్తర తెలంగాణలో లోటు వర్షపాతం నమోదు కాక గత 48 గంటలకు పైగా నాన్ స్టాప్ గా కురుస్తున్నటువంటి వర్షంతో అయితే ఖచ్చితంగా అధిక వర్షపాతం నమోదయ్యే దిశగా కూడా కనిపిస్తుంది. రికార్డు స్థాయిలో ఎక్కడ చూసినా సరే మినిమం 10 సెంటీమీటర్ల నుంచి మాక్సిమం 20 సెంటీమీటర్ల వరకు వర్షం పడుతుంది. ఇంత భీకరమైనటువంటి వర్షంతో వరదలతోటి కూడా వాగులైతే విస్తృతంగా ప్రవహిస్తున్నాయి. చాలా చెరువులు కూడా మత్తడులు దూకుతున్నాయి. గోదావరి నది ప్రవాహం కూడా ప్రారంభమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ ఎత్తున కూడా వర్షం కురుస్తుంది. మరొక 2-3 రోజుల పాటు ఇదే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. సో ఇవన్నీ కూడా ఇటు ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ జిల్లా గాని, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో విపరీతమైనటువంటి వర్షం కుడుతుంది. గత 48 గంటలుగా కూడా నాన్ స్టాప్ గా కుడుతున్నటువంటి వర్షంతో చెరువులు నిండిపోయే, వాగులు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇక ప్రత్యేకంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రము అన్ని జిల్లాల కంటే ఎక్సెస్ వర్షపాతం ఇక్కడ పడ్డట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. అటు నిర్మల్ జిల్లా, అటు జగిత్యాల జిల్లా, పెద్దపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లా ఈ జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షంతో గోదావరి నదికి కూడా విపరీతమైనటువంటి ఇన్ఫ్లో వస్తుంది. గోదావరి నదికి వస్తున్నటువంటి వరదతోటి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి దాదాపు 2 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. సో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కి క్యాచ్మెంట్ ఏరియా నుంచి 73,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా
మిగతా కడెం ప్రాజెక్ట్ గేట్లను లిఫ్ట్ చేయడం వల్ల 1,20,000 క్యూసెక్లు వస్తుంది. అంటే ఆల్మోస్ట్ దాదాపు 2 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కి వస్తుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి 1754 టీఎంస్ ల గాను ప్రజెంట్ 16.2107 టీఎంస్ లో ఉంది. అంటే మరొక 4 టీఎంస్ లో అయితే ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిగా నిండిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఎల్లంపల్లి గేట్లు ఎత్తే అవకాశం ఉందని అయితే అధికారులు చెప్తున్నారు. ఇప్పటికీ ఇంట్లో పరిస్థితి అయితే ఇలా ఉంది. గేట్లు ఎత్తితే ఇంకా ప్రవాహం ఎంత మేర పెరిగే అవకాశం ఉంది? అలాగే బ్యాక్ వాటర్ ఎఫెక్ట్ ఏ ఏ ఏరియాలపై ఎక్కువగా ఎఫెక్ట్ చూపించే అవకాశం? ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఇన్ఫ్లో ప్రజెంట్ అయితే ఆల్మోస్ట్ 2 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది స్పందన. ఎందుకంటే ఇది ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎగువన ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏరియా, అంటే నదీ పరివాహక ప్రాంతం నుంచి దాదాపు 74,000 క్యూసెక్ల ఫ్లడ్ వస్తుంది. దాంతో పాటు కడెం ప్రాజెక్టు గేట్లను లిఫ్ట్ చేయడం ద్వారా కడెం ప్రాజెక్టు అవుట్ఫ్లో 1,50,000 అవుట్ఫ్లో కడెం ప్రాజెక్టు నుంచి ఉంది. అంటే అది 1,50,000, ఇవి ఒక 74,000, అంటే 2,20,000 క్యూసెక్లు, 2,20,000 క్యూసెక్ల ఇన్ఫ్లో గోదావరి నదికి వస్తుంది. సో ఇంతటి వరద వస్తున్నటువంటి నేపథ్యంలో ఆల్మోస్ట్ ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుందని చెప్పవచ్చు, ఆ దశకు చేరుకుంది. ఎందుకంటే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యము 20.1754 టీఎంస్ ల గాను కెపాసిటీ ప్రస్తుతము 16.2107 టీఎంస్ ఉంది. అంటే ఇంకొక 4 టీఎంస్ లో అయితే పూర్తిగా నిండుకుంటుంది. కానీ 4 టీఎంస్ పూర్తిగా నింపరు ఇప్పుడే, ఎందుకంటే మరొక టీఎంస్ నిండితే చాలు ఖచ్చితంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లను లిఫ్ట్ చేస్తారు. ఎందుకంటే ఎగువ నుంచి ఇంకా వస్తుంది కాబట్టి వరద, ఆ ఇన్ఫ్లో ఎక్కువగా వస్తుంది కాబట్టి ఆ ఇన్ఫ్లోని తట్టుకోవాలంటే ఖచ్చితంగా బ్యారేజ్ లో ఈ ప్రాజెక్ట్ లో ఒక మినిమం 2 నుంచి 3 టీఎంస్ నీళ్లు ఖాళీగా ఉండాలి. కాబట్టి ఏ క్షణమైనా సరే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లను అధికారులు లిఫ్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకు సంబంధించి హెచ్చరిక కూడా జారీ చేశారు. ఎందుకంటే ఎగువ ప్రాంతం నుంచి ఫ్లడ్ ఎక్కువ వస్తుంది. కడెం ప్రాజెక్టును లిఫ్ట్ చేయడం వల్ల అక్కంచెల్లి 1,50,000 క్యూసెక్లు కడెం నుంచి వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లను లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో ఎవరు కూడా కింద చేపలు పట్టడానికి వెళ్లొద్దు. మత్స్యకారులు గాని, గొర్రెల కాపర్లు గాని, పశువుల కాపలతో పాటు గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో కూడా ఎవరు కూడా వెళ్లొద్దని దిగువన ఉన్నటువంటి గ్రామాల, మండలాల, పట్టణాల కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. సో ఇలాంటి పరిస్థితులలో ముఖ్యంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు లిఫ్ట్ చేస్తే మంచిర్యాల పట్టణ ప్రజలు భయపడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మంచిర్యాల పట్టణం ఆనుకొని రాళ్లవాగు ప్రవహిస్తుంది. రాళ్లవాగు చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. సో రాళ్లవాగు గతంలో ఎన్నడూ లేని విధంగా, అంటే రాళ్లవాగు పక్కన ఉన్నటువంటి కాలనీల ప్రజలు అంటున్నారు స్పందన, మేము ఈ ఏరియాలో దాదాపు 10-15 సంవత్సరాల నుంచి ఉంటున్నాం, కొంతమంది 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. ఇంత వేగంగా ఇంత ఎక్కువగా రాళ్లవాగు ఎప్పుడు ప్రవహించింది లేదు. ఇంత ప్రవహిస్తుంది కాబట్టి ఇప్పటి వరకు ఈ ప్రాంతాల్లోకి నీళ్లు రాలేదు. ఎందుకు అంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లను లిఫ్ట్ చేస్తే దిగువన గోదావరి నది ప్రవహిస్తుంది. సో ఈ రాళ్లవాగు ప్రవాహం అంతా కూడా గోదావరి నదిలో కలుస్తుంది. సో ఇప్పుడు గోదావరి నదికి ప్రవాహం లేదు కాబట్టి ఈ రాళ్లవాగు నీళ్లన్నీ కూడా గోదావరి నదిలోకి వెళ్లి దిగువకు వెళ్తున్నాయి. కానీ రాళ్లవాగు ఎగువన ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లను లిఫ్ట్ చేస్తే ఆల్మోస్ట్ మినిమం ఎంత లేదన్నా 3,000 క్యూసెక్లు రిలీజ్ చేస్తారు. మాక్సిమం ఇప్పుడున్న ఫ్లో ప్రకారం అది 5 lakhs కూడా పెంచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లను లిఫ్ట్ చేస్తే గోదావరి నది ప్రవహిస్తుంది కాబట్టి దాని దిగువన ఉన్నటువంటి రాళ్లవాగు ప్రవాహము అక్కడ ఆనుకొని నది గోదావరి నది ప్రవాహం తట్టుకోలేక ఈ రాళ్లవాగు యొక్క వాటర్ బ్యాక్ వచ్చేస్తుంది. దీంతో ఈ రాళ్లవాగు బ్యాక్ వాటర్ రావడం వల్ల మంచిర్యాల పట్టణంలోని చాలా కాలనీలు కూడా మునిగే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఇదే సిచ్యువేషన్ అప్పుడు జరిగింది. రాళ్లవాగు బ్యాక్ వాటర్ తోటి మంచిర్యాల పట్టణంలోని ఎన్టీఆర్ నగర్, రామ్ నగర్, ఎల్ఐసి కాలనీ, మేదర్వాడ, బైపాస్ ఏరియా, రంగంపేట, ఇస్లాంపుర, చింతపండువాడ, లక్ష్మీనగర్, వికాస్ నగర్ తో పాటు ఈ కాలనీలు, గ్రీన్ సిటీ కాలనీ, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ముంపునకు గురే అవకాశం ఉంది. ఈ కాలనీలో కూడా నీళ్లు వచ్చే అవకాశం ఉంది. గత 4 సంవత్సరాల క్రితం ఇదే పరిస్థితి ఉన్నప్పుడు ఈ కాలనీలో కూడా అన్నిటి కూడా నీళ్లు రావడం జరిగింది. దాంతో ఈ కాలనీలో ప్రజలందరూ కూడా తమ ఇండ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. సో అదే పరిస్థితి మరోసారి
రిపీట్ కావచ్చు అనేటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ కనిపిస్తుంది. ఎందుకంటే రాళ్లవాగు చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. దాంతోపాటు ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా ఆల్మోస్ట్ గా నిండుకునే దశకు వచ్చింది కాబట్టి ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లను ఎప్పుడైనా లిఫ్ట్ చేయొచ్చు. బహుశా ఈ రోజు అర్ధరాత్రి తర్వాత 2 గంటలకు కానీ 3 గంటలకు కానీ ఏమైనా వరద తగ్గితే అవసరం ఉంటే రేపు ఉదయంకైనా ఖచ్చితంగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ని లిఫ్ట్ చేస్తారు గేట్లను. కాబట్టి ఆ వరద గోదావరి నది నుంచి వెళ్తుంది కాబట్టి ఆ నది ప్రవాహం వరదాన్ని ఈ రాళ్లవాగు ప్రవాహం తట్టుకోదు కాబట్టి ఖచ్చితంగా బ్యాక్ వాటర్ వస్తుంది. ఈ బ్యాక్ వాటర్ తోటి ఈ ఏరియా ఈ కాలనీలన్నీ కూడా మునిగిపోయే అవకాశం ఉందని ఇప్పటికే ప్రజలు టెన్షన్ పడుతున్నారు. ఆల్రెడీ ఈ సిచ్యువేషన్ గతంలో ఎదురైంది కాబట్టి కొన్ని ఇండ్ల ప్రజలు ఆల్రెడీ ఇప్పటికే తమ ఇండ్లను కూడా ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు, బంధువుల ఇండ్లకు, చుట్టాల ఇండ్లకు, ఇతర ప్రాంతాలకు కూడా ఆల్రెడీ వాళ్ళు వెళ్తున్నారు. సో ఇలాంటి పరిస్థితులలో అధికార యంత్రాంగం కూడా ఇప్పటి వరకైతే ఎలాంటి హెచ్చరికలు కూడా జారీ చేయలేదు. ఎందుకంటే ఎక్దమ్ సడన్ గా వచ్చినటువంటి వాటర్ తోటి జనం పరేషాన్ అవుతున్నారు. ఎటు పోవాలో తెలియక కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి సంఘటనలు గతంలో జరిగినాయి. ఇళ్లలో పేషెంట్స్ ఉంటారు, వృద్ధులు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి రాత్రి సడన్ గా కాన్లోకి నీళ్ళొస్తే ఎలా బయటికి పోవాలని కూడా ప్రజలు అంటున్నారు. దీనికి సంబంధించింది ఇప్పటి వరకు మంచిర్యాల కార్పొరేషన్ సంబంధించినటువంటి అధికారులు కానీ, మిగతా ప్రభుత్వం కానీ, ఇరిగేషన్ శాఖ నుంచి కానీ, రెవెన్యూ శాఖ నుంచి కానీ అధికారులు అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతో ఈ కాలనీల ప్రజలు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. స్పందన.